హరే కృష్ణ డివోటీస్. మనము గత కొన్ని వారాలుగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి మనము చర్చిస్తూ ఉన్నాము. గత 8 వారాలు చర్చించాము. అయితే లాస్ట్ వీక్ మనము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క డైట్ ఎలా ఉంది అనేది చర్చించాము. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎక్కువగా కూడా ఆయన నూనె పదార్థాలు కాకుండా నెయ్యి మరియు నువ్వుల నూనెతోని తయారు చేసిన వంటకాలని ఎక్కువగా తీసుకునేవారు. ఆయన ఉదయం 10 గంటల సమయంలో ఫుల్ మీల్స్ తీసుకునేవారు. ఎక్కువగా నిమ్మకాయ, ఘీ, నెయ్యి మరియు పపయ సూప్ తీసుకునేవారని చర్చించుకున్నాము. చాతుర్మాస్యం సమయంలో ఉప్పు లేకుండా తీసుకునేవారు. ఇంకా ఆయనకి ప్రతిరోజు కూడా ఆయన ఒక వ్రతం తీసుకున్నారు. ఏమిటి అంటే ఆయన మామిడి పండు తీసుకోరు కాబట్టి ఆయన శిష్యులు ఆయన కోసము మామిడికాయ చట్నీ ఇచ్చేవారు. ప్రతిరోజు పడుకునే ముందు కొన్ని వేడి పాలు తాగేవారు అనమాట. అలా మనము ఆయన ఏ విధంగా ఆ మా ప్రసాదాన్ని తీసుకునేవారు అనేది రోజు మొత్తంలో తెలుసుకున్నాము. తరువాత ఆయన ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక రోజు అక్కడ ఆ ప్రదేశంలో ఒక మహిళ ఉదయం నుంచి రాత్రి వరకు ఊడుస్తూనే ఉందన్నమాట. అయితే ఆమె ప్రసాదం తింటూ ఉంటే ఆయన శిష్యుణ్ణి పంపించారు. పంపించి ఆమె తినే ప్లేట్లోంచి నాకు కొంచెం తీసుకురా, కొంచెం చపాతీ అడిగి తీసుకురా, ఆమె ప్రసాదం నాకు కావాలి. ఎందుకు మహారాజ్, మీకెందుకు ఆవిడ అంటే, ఆమె ఉదయం నుంచి ఊడుస్తుంది కదా, ఈ ధామ్లో ఉన్నటువంటి ధూళి అంతా కూడా ఆమె మీద పడి ఉంటుంది, అందుకని నువ్వు వెళ్ళి తీసుకొనిరా అంటే, ఆయన వెళ్ళి అది తీసుకొని వచ్చినాక మహాప్రసంగం ఆవిడ రిక్వెస్ట్ చేసి తీసుకొని తెచ్చిచ్చారు శిష్యులు. ఆయన అప్పుడు తీసుకున్నారు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము ఎప్పుడైనా కానీ ధామ్ అంటే ఏమిటి, దాన్ని మనం ఎక్కువగా తెలుగులో పుణ్యక్షేత్రం అంటారు. అయితే ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, బృందావనం, మాయాపూర్, పూరి లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తే ఎవరినైనా భక్తుల్ని చూస్తే భక్తులుగా చూస్తాం. కానీ సాధారణమైన వ్యక్తులను ఎవరైనా చూస్తే వాళ్ళ యొక్క భావాన్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ ని, వాళ్ళు చేసే పనులను చూసి వాళ్ళు సాధారణమైన జీవులుగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చేశారు, అక్కడ రోడ్లు ఊడ్చే మహిళ యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. అంటే రోడ్లు ఊడ్చే ఆమెకైనా అక్కడ ధూళి ఆమె మీద పడి ఉంటుంది కదా, ఆమె ధూళి కూడా మనకి ఎంతో ముఖ్యము అని ఆయన భావించారనమాట. ఇక్కడ వాళ్ళు ఇటువంటి ఆచార్యుల గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి అంటే, ప్రతి నిమిషము ప్రతి ఒక్క సందర్భంలో కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు, ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉంటుంది, ఏ విధమైన పనులు చేస్తూ ఉంటారు, అవి చూస్తే మన జీవితంలో మనం అన్వయించుకోవడానికి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనము భగవద్గీతని చదువుతాం. అందులో కృష్ణుడికి సంబంధించిన జ్ఞానము, కృష్ణుడి గురించిన జ్ఞానం ఉంటుంది. కానీ ఇటువంటి శుద్ధ భక్తులు ఏమిటి అంటే, ఆ జ్ఞానాన్ని వాళ్ళ జీవితంలో పూర్తిగా ఆచరించి మనకు చూపిస్తారు. అటువంటి ఆచారాల గురించి తెలుసుకుంటే మనకి సులభంగా అన్నమాట. ఇప్పుడు అదేమిటి, భగవద్గీత, భాగవతం ఒక థీరీ, ఒక సిద్ధాంతం, ఒక తత్వం. దాన్ని నిజ జీవితంలో ఆచరించే వాళ్ళ యొక్క జీవిత చరిత్రని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆచార్యుల గురించి, మనకి ప్రతి సందర్భంలో నేను ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మనకి తెలుస్తుంది. అందుకనే ఎప్పుడైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని కూడా తక్కువ భావనతో చూడకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరితోని గొడవ పెట్టుకోకూడదు. అది మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా మనమే వెనక్కి తగ్గాలి. ఈ విషయాన్ని మాత్రము మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనం ఏం తెలుసుకున్నామంటే, ఆయన ప్రసాదం తినే టైంలో ఎక్కువగా వైష్ణవ సాంగ్స్ ని ఎవరైనా భక్తులతోని పాడించేవారంట. కొంతమంది తింటూ ఉన్నా కానీ ప్రసాదం, కొంతమంది అయినా సాంగ్స్ పాడాలి అని. ఆ విధంగా ఆయన ఎక్కడైనా సరే ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు కానీ, పూరి ధామంలో ఏకాదశి వ్రతాన్ని చాలా మంది భక్తులు కూడా పాటించరు. కానీ గౌడీయ వైష్ణవులు మాత్రం తప్పకుండా పూరీ క్షేత్రంలో కూడా ఏకాదశిని పాటిస్తారు. అది తప్పకుండా పాటించాలి. అందుకని ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చేశారంటే, పూరీ క్షేత్రంలో ఆయన శిష్యులతోని వెళ్ళారు. అక్కడ ఏకాదశి ప్రసాదం ఏమి, ఫ్రూట్స్ అలాంటివి ఏమి దొరకడం లేదనమాట వాళ్ళకి. అందుకనే ఆయన తన శిష్యుల్ని భువనేశ్వర్కి పంపి, అక్కడి నుంచి ఏకాదశి ప్రసాదం అంటే ఒక కుట్టు ఆట, రాజగిరి ఆట అని వాడుతూ ఉంటారు. అది తెప్పించారనమాట శిష్యుల కోసం. అయితే ఇక్కడ తప్పకుండా మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఏకాదశి అనేది అది ఒక
కొంతమంది చెప్తూ ఉంటారనమాట. ఏమిటి అంటే విడోస్ మాత్రమే, అంటే ఎవరైతే భర్త చనిపోతారో వాళ్ళకు మాత్రమే ఏకాదశి చేయాలి. మిగిలిన మహిళలు ఏకాదశి చేయాల్సిన అవసరం లేదని ఒక కర్మకాండ సిద్ధాంతం కూడా ఉందన్నమాట. అది కూడా పాటించే వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశి ఖచ్చితంగా పాటించాలి అని. పూరీ క్షేత్రంలో కూడా ఆయన ఆచరించి చూపించారు. యాక్చువల్ గా ఏకాదశి అనేది స్పిరిచువల్ గా, భౌతికంగా కూడా చాలా మంచిది. అందుకని ఎవరైనా ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా మేము ఏకాదశి చెయ్యము. మా ఇంట్లో కొన్ని సందర్భాలు ఉంటాయి, అలాంటి సందర్భాల్లో కూడా నేను ఏకాదశి చెయ్యను అని చెప్తూ ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు ఏకాదశి చేయాలి, ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా. ఎందుకంటే వాళ్ళకి ఏకాదశి చేయడం వల్లనే ఆరోగ్యం బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్పేవారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారు మరియు జగన్నాథ్ దాస్ బాబాజీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగాలేకుంటే ముందు ప్రసాదాన్ని ఆపు చేసేవారు అనమాట. మనం ఏకాదశి చేయడం అనేది ఎంతో ఎంతో ముఖ్యం. దానివల్ల ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా మనం ఎంతో పురోగతి చెందుతాం. ఆ తర్వాత మనము ఆ ఆయనకి ఏమిటి ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఆయనకి హెర్నియా ప్రాబ్లం వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందంటే అటువంటి సమస్య, ఆయన ఎప్పుడు కూడా కూర్చొనే ఉండేవారు. గంటలు 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 కూర్చొని ఉండడము, జపం చేయడము, క్లాసులు ఇవ్వడము, బుక్స్ చదవడము, ఎక్కువ సమయం కూర్చొని ఉండేవారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకు ఎక్కువ సమయం కూర్చొని ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది మాతాజీ మనం ఎక్కువ సమయం కూర్చొని ఉంటే? ఎక్కువసేపు కూర్చోలేం మాతాజీ. నడుము కూర్చుంటే నొప్పి మనకు వస్తుంది. వచ్చే సమస్య ఏంటి? నడుము నొప్పి నా వస్తుంది. వీపులో నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంది. నడుము పొట్టొస్తుంది నొప్పి, పొట్టొస్తుంది. పొట్ట పెరిగిపోతుంది పొట్ట మేడం. వస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక సమస్య చూడండి. పొట్ట ఏంటి, బ్యాక్ పెయిన్ అనేదేమో అదొక హెల్త్ ఇష్యూ. పొట్ట Yes. వస్తుందంటే అది బ్యూటీ ఇష్యూ అయిపోయింది మనకి. ఆ, అంటే yes. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్యూ వచ్చిందనమాట. కానీ ఆయనకి ఇలాంటి సమస్యలు ఏవి లేవండి. కాకపోతే హెర్నియా సమస్య వచ్చింది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల. అయితే హెర్నియా ప్రాబ్లం కూడా చాలా చిన్న ప్రాబ్లమే అంట. అది ఒకసారి సర్జరీ చేయించుకుంటే తగ్గిపోతుందంట, సింపుల్ సర్జరీ. కాకపోతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని ఆయన శిష్యులు చేయించుకోనివ్వలేదు. ఎందుకంటే ఆయనకి అప్పటికి ఎంతమంది ఉన్నారండి? శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఎంతో మంది శత్రువులు. శత్రువులు అంటే ఆయన ఎవరిని శత్రువుగా భావించరు, కానీ ఆయన్ని శత్రువుగా భావిస్తారు. ఎవరు అంటే ఎవరైతే ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉంటుందో వాళ్ళు. ఈ కర్మకాండ బ్రాహ్మణులు ఆ డాక్టర్కి ఏమైనా ఇచ్చి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఏమైనా హాని తలపెడతారేమో అని చెప్పి ఎవరు కూడా ఆయన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించలేదు, ఆపరేషన్ చేపించలేదు. పాప ఆయన అలానే ఉండిపోయారు ఆ ఇబ్బందితో. కారణము చాలా మంది ఆ ఆయనని ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉన్నారని అలా చేశారనమాట. ఆ తరువాత మనము చూడవచ్చు. అయితే ఏదైనా ఒక మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి అన్నా, ప్రీచింగ్ చేయాలి అన్నా ముందు ప్లానింగ్ అనేది 100% అవసరం. ఆయన ఏ ప్రోగ్రామ్ అయినా 100% ప్లానింగ్ తోని చెయ్యగలరు. కానీ పక్కాగా చెయ్యగలరు. ఆయనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, శాస్త్రాల మీద కూడా అవగాహన ఉంది, ఏదైనా చేయగలరు. కానీ ఏదైనా కానీ చేసినా కానీ ఆయన చేసే ముందు చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్పారు, హరికి ఇచ్చ. అంటే దేవుడి యొక్క కోరిక ప్రేరణకు, ఆయన యొక్క అభిష్టం మేరకైనా ఏదైనా జరుగుతుంది తప్ప మన మన ప్లానింగ్ మేరకు జరగదు అని చెప్పేవారు. అలా అని అది వాళ్ళకండి. మనలాంటి వాళ్ళకి మనం అసలు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ప్లానింగ్ కూడా చేయకపోతే అది 100% అది అవ్వదు. అంతే తప్ప అది హరికి ఇచ్చా అని వదిలేయకూడదు. యాక్చువల్ గా మనం 100% కరెక్ట్ గా చేసినా కానీ కొన్నిసార్లు జరగదు, అది హరికి ఇచ్చా అని వదిలేయాలి. అయితే ఆయన ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎలా అంటే ఆయన ఆ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో గొప్ప పండితుడు. ఎంత గొప్పగా జ్యోతిష్యం వచ్చంటే ఆయనకి ఒక చెట్టుని చూస్తే చెట్టు మీద ఒక 100, 200, 300 మామిడి పళ్ళు ఉండవచ్చు. అన్ని పళ్ళల్లో ఏ పండు ఎప్పుడు కింద పడుతుందో కూడా యాక్యురేట్ గా చెప్పేవాడు. ఆ పండు జాతకం అన్నమాట. మనకి మనుషుల జాతకం చెప్పడమే రాదు. ఇప్పుడు చూసి ఎవరైనా జాతకాలు నమ్ముతున్నారండి? జాతకం చెప్తే వాళ్ళు ఎలా చెప్తారో మనకి తెలియదు. నమ్మడమే మానేశారు చాలా మంది. అంటే ఎవరికి
జ్యోతిష్ శాస్త్రం మీద కూడా అంత అవగాహన పట్టు లేదు. ఆయనకు అంత అవగాహన ఉంది. ఈ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు తలపెడుతున్నాను, ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే అవగాహన, శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. అయినప్పటికీ ప్రతిదీ కూడా హరికి ఇచ్చా అని చెప్పేవాడు. అంటే ఏమిటి, ఏది కూడా ఆయన క్రెడిట్ తీసుకునేవాడు కాదు. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా కొన్నిసార్లు ప్రోగ్రామ్ చేసాం, 100% సక్సెస్ గా చేయడానికి ప్రయత్నం చేసినా కొన్నిసార్లు మాత్రాన ఫెయిల్ అయినంత మాత్రాన మనము అక్కడ ఉన్న వైష్ణవులని నిందించడం కానీ, తప్పుగా మాటలు అనడం కానీ అలాంటివి చేయకూడదు. ఇది మేబీ ఇదే హరికి ఇచ్చాను వదిలేయాలి. ప్లానింగ్ చేసినప్పటికీ జరిగితే అలా అని మనము ప్లానింగ్ విషయంలో ఎటువంటి లోపాలు కూడా చేయకూడదు. అయితే కొంతమంది సీనియర్ డివోటీస్ అంటూ ఉంటారనమాట. ఏమిటి అంటే, కొంతమంది మనల్ని విమర్శించవచ్చు. ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు అది సక్సెస్ అవ్వకపోతే, ఫాల్స్ మేనేజర్, నువ్వు కరెక్ట్ మేనేజర్ కాదు, నీకు కరెక్ట్ గా మేనేజ్మెంట్ తెలియదు అని ఉండవచ్చు. అయినప్పటికీ కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా జరగకపోతే హరికి ఇచ్చా అనుకోవాలి. ఎదుటి వాళ్ళ విషయంలో అయినా మన విషయంలో అయినా ఎంత ప్రయత్నించినప్పటికీ జరగకపోతే ఎదుటి వాళ్ళని మనం నిందించకూడదు. ఒకవేళ మనని ఎవరైనా నిందిస్తే అది తీసుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అయితే ఒకసారి ఒక భక్తుడు వచ్చాడంట. ఆయన ఆ ఒక భక్తుడు అని కూడా చెప్పలేము, ఆయన ఒక స్టూడెంట్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన అన్నాడనమాట, నేను ఒక స్టూడెంట్ ని, కానీ నాకు సెక్స్ విషయంలో విపరీతమైన కోరికలు ఉన్నాయి. నేను దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేనేం చేయాలి? దాని నుంచి ఎలా బయటపడాలి అని అడిగారనమాట. అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు భక్తుల యొక్క సాంగత్యంలో ఉండు. భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే నీకు ఇలాంటి అనవసరమైన మాటలు, విషయాలు ఏవి కూడా గుర్తుకురావు. ఆయన అలానే ఎలా ఆయన చెప్పారో, భక్తుల సాంగత్యంలో ఉన్నారు. అలా ఆయన కొన్ని రోజులు సాంగత్యం చేయగానే అసలు ఆయన మైండ్ లో కూడా అటువంటి ఆలోచనలు రాకుండా పోయాయంటే, ఎక్కువ రోజులు కాదు, కొన్ని రోజుల సాంగత్యం. ఆ ప్రభుజీ పేరు కూడా చెప్పారండి, గోపి బావు ప్రభు. ఆ ప్రభుతో సాంగత్యం చేయడం వలన ఆయనకి ఎటువంటి అనుచితమైన విపరీతమైన కోరికలు ఏవి కూడా రాలేదన్నమాట. భక్తుల యొక్క సాంగత్యం, భక్తి యొక్క మహత్వం అది. ఇప్పుడు మనం కొన్నిసార్లు అనుకుంటాం, కొన్ని ఏమైనా అనవసరమైన కోరికలు ఉండవచ్చు, లేకపోతే కొన్ని అనవసరమైన విషయాలు మన మనసుని కలిచివేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, నాకు ఈ విషయము నాకు దీంట్లోంచి బయటపడాలని ఉంది, కానీ నేను బయటపడలేకపోతున్నాను. ఏం చెయ్యాలి అని మనకి కూడా లైఫ్ లో అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ విషయం నుంచి నేను ఎలా అయినా బయటపడాలి, కానీ నేను బయటపడలేకపోతున్నాను. అప్పుడు మీరు భక్తుల సాంగత్యాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటే, భక్తుల సాంగత్యం తీసుకుంటే ఆటోమేటిక్ గా నామము, భగవత్ కథ, ప్రసాదం అనే ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. మన భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యం యొక్క మహత్యం అనేది మనని ఎటువంటి అనర్థాల నుంచి అయినా బయటపడేస్తుందని ఉదాహరణగా చెప్పారనమాట. అంటే ఎలా, ఇప్పుడు అనర్థాలు అనేవి ఎలాంటివి అని ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఏమిటా ఉదాహరణ అంటే, ఇప్పుడు కొంతమంది ఆ ఎంత తిన్నా గాని వాళ్ళు ఎంతో సన్నగా ఉంటారు, అసలు ప్రాణం పట్టరు. ఎందుకు మరి మీరు తిన్నదంతా ఎటుపోతుంది అంటే, వాళ్ళకంట పొట్టలో అంట పురుగులు ఉంటాయంట బాగా. ఆ తిన్నది ఎక్కువగా పురుగులకే ఆహారం అవుతుంది అని. ఇంకా నేను విన్నాను మాతాజీ, ఏమిటి అంటే, ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ వాళ్ళు 18 గంటలు ఉపవాసం చేయాలి. 6 గంటల్లో నువ్వు ఏం తిన్నా 6 గంటల నుంచి 8 గంటల వరకు తిను, మిగిలిన సమయం అంతా కూడా ఏమి తీసుకోవద్దు. అలా చేస్తే అంట క్యాన్సర్ నుంచి త్వరగా బయటపడతారు. ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఆహారం తీసుకుంటే మనకంటే ఎక్కువ ఆ క్యాన్సర్ క్రిములే ఆహారాన్ని భుజిస్తాయంట. ఇప్పుడు మనం 18 గంటలు ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం సర్వైవ్ అవ్వగలం, సిక్స్ అవర్స్ తిని ఉండగలం, కానీ ఆ పురుగులు ఉండలేవంట. వాటికి 18 గంటల ఆహారం దొరకకపోతే అవి ఉండలేవంట. అందుకని వాటంతట అవే సులభంగా మరణిస్తాయి అని రీసెర్చ్ లో తెలుసుకున్నారనమాట. ఒకప్పుడు చెప్పేవాళ్ళు డాక్టర్స్ ఏమిటి అంటే, మీరు రోజులో కొంచెం, 2 గంటలకు కొంచెం ఒకసారి తినండి, 3 గంటలకు ఒకసారి కొంచెం తినండి అని అప్పుడు చెప్పేవారు ఇంతకు ముందు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏం తింటారో తొందరగా తినేయండి, ఎక్కువ సమయం పొట్టకి ఖాళీగా ఉంచండి అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఏదైనా మన ఒకప్పటి సిద్ధాంతాన్ని ఎవరైనా కానీ ఫాలో అవుతారు. ఆ విధంగా ఆయన ఏమనేవారంటే, ఎలా మనలో ఉన్న ఆహారాన్ని ఆ
పురుగులు ఎలా తీసుకుంటున్నాయో మనం చేసిన ఆధ్యాత్మిక సాధనే భక్తిని కూడా మనలో ఉన్న అనర్థాలు తినేస్తున్నాయి. మనలో ఉన్న అనర్థాలు తినేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మన శక్తి మేరకు మనం ఎంతో కొంత సాధన చేస్తూ ఉంటాం. కానీ ఎంత సాధన చేసినప్పటికీ కొన్నిసార్లు పురోగతి అనేది ఉండదు. ఎందుకు లేదు పురోగతి? ఎక్కడికి వెళ్ళింది అంటే, మనలో ఉన్న అనర్థాల వల్ల మన మనసులో ఆలోచనలలో ఏవైనా తప్పులు చేయొచ్చు, ఎవరినైనా నిందించొచ్చు భక్తులని. అందుకని ఈ అనర్థాలు మనలో భక్తిలో పురోగతి చెందకుండా మనని దూరం చేస్తాయి. కాబట్టి ఈ అనర్థాలకి దూరంగా ఉండాలి. అయితే ఏమిటి ఈ అనర్థాలకి ఎలా దూరంగా ఉండాలి అంటే, ఏదైనా మనలో ఒక అనర్థం ఉంది అంటే ముందేం చేయాలి? అది ఉంది అని ఫస్ట్ మనం ఒప్పుకోవాలి. అది ఉంది అని ఫస్ట్ మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే అది తీసేయడం తరువాత విషయం. కానీ ముందు మనం ఏం చేయాలి? నాలో ఇది ఉంది అని తెలుసుకోవాలి. తెలుసుకొని ఒప్పుకోవాలి. బయట వాళ్ళ ముందు ఒప్పుకుంటారో లేదో ముందు మనలో మనం ఒప్పుకోవాలి. ఇదిగో నాలో ఈ లోపం ఉంది. అప్పుడు లోపం ఉంది అని తెలుసుకుంటే ఏం చేస్తాము? దాని నుంచి బయటపడడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. నువ్వు బయటపడడం కోసం ప్రయత్నం చేయాలంటే ముందు ఉంది అని నీకు తెలియాలి కదా. నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిరోజు మనకి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. ఏదైనా ఒక చెడు అలవాటుని కానీ అనర్థాన్ని కానీ తీసేయాలంటే ఎంతో కష్టమో, ఎంతో లాంగ్ ప్రాసెస్. అది ఈజీ కాదు. ఒక అనర్థాన్ని తీసేయడం కూడా ఎంతో కష్టం. దాన్ని ముందు సాధన ద్వారా మనము ప్రయత్నంతో కంట్రోల్ చేయవచ్చు. ప్రయత్నం లేకుండా కంట్రోల్ చేయడము చాలా చాలా కష్టం అన్నమాట. అప్పుడు మాత్రమే మనం భక్తిలో అడ్వాన్స్ అవ్వగలం. అనర్థాలను ఒక్కొక్కటి పోగొట్టుకుంటూ ఉంటేనే, ప్రయత్నం చేస్తేనే భక్తిలో అడ్వాన్స్ అవ్వగలం. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చూశారనమాట. ఏం చూశారు అంటే, భక్తులు ప్రసాదం తిని ఆ నదిలో చెయ్యి కడుగుతున్నారంట. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, అసలు ఈ నది అంటే, పవిత్రమైన నది అంటే ఏమిటో తెలుసా మీకు? ఈ నదులన్నీ ఏమిటో తెలుసా? ప్రతి నది కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భార్య. అందరూ కూడా ప్రతి నది పవిత్రమైన నది ఆయన భార్య. ఏ నదిలో కూడా మనము ఎంగిలి చెయ్యి కడగకూడదు అని చెప్పారు. అంటే చూడండి నదిని ఏ విధంగా భావిస్తున్నారు. ఎంగిలి చేతులే కడగకూడదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు? అందరూ కూడా నదుల్లో డ్రైనేజ్ లో వాటరు, ఎక్కడ కెమికల్ ఇండస్ట్రియల్ వాటరు, అనవసరమైన వాటరు, చెత్త అంతా నదిలోకి పంపిస్తున్నాం. ఎన్ని అపరాధాలు చేస్తున్నాం. అందుకనే నదులు కూడా మనకి ఎక్కువగా ఉపయోగపడకుండా పోయాయి. అవసరమైనప్పుడు నీ వాటర్ ఉండవు, అవసరం లేనప్పుడు ఎక్కువగా వాటర్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఈ అనర్థాలు? నదికి ఇవ్వవలసిన విలువని మనము, మన పుణ్య నదికి ఇవ్వాల్సిన విలువని మనము ఇవ్వడం లేదు. కాబట్టి మనకు అటువంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు నైమిషారణ్యానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొలను ఉంది. ఎక్కడికి వెళ్ళారు మాతాజీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు? నైమిషారణ్యానికి వెళ్ళారు. అక్కడ ఒక కొలను ఉంది, అంటే ఒక పాండ్ లాగా. ఆయన అక్కడికి వెళ్ళగానే సడన్ గా ఏం జరిగిందంటే, ఆ వాటర్ అంతా పైకి ప్రవహించాయంట, కింది కాదు, పైకి ప్రవహించి ఆ పాండ్లోంచి పైకి వచ్చి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రదేశం మొత్తం నిండిపోయి ఆయన పాదాలని కడిగేసి వెళ్ళిపోయాయంట. భక్తులు అవి ఎలా వాటర్ వస్తున్నాయి, ఆయన లోటస్ ఫీట్ ని ఎలా కడుగుతున్నాయి, తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా వాటర్ తో ఎలా నిండిపోయిందని భక్తులు చూశారనమాట. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. శిష్యులు ఆ వచ్చే క్రమాన్ని కళ్ళతో స్వయంగా చూసి అందరు కూడా వెళ్ళి ఆ జలాన్ని వెంటనే తల మీద చల్లుకొని చాలా సంతోషించారంట. మా గురు మహారాజ్కి ఆ ఇక్కడ ఉన్న కొలను, ఇక్కడ ఇప్పుడు నైమిషారణ్యంలో ఉన్న కొలను కూడా అది సాధారణమైంది కాదు. అందుకనే ఒక శుద్ధ భక్తుడు రాగానే గుర్తించి వెంటనే ఆ శుద్ధ భక్తుడి పాద పద్మాలని దర్శనం చేసుకుంది. ఎవరికైనా కానీ శుద్ధ భక్తుల యొక్క పాద పద్మాల యొక్క ధూళి మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. భక్త పద ధూళి, భక్త పద అవశేష్, భక్త భుక్త జలం, భక్త భుక్త ఆ అదేమిటి మాతాజీ? ఒకటేమో ఆ ధూళి, రెమినెంట్స్, జలము, రెమినెంట్స్, ఉచ్చిష్ట ఆయన యొక్క మాతాజీ. పాదధూళి, ఆయన యొక్క ఉచ్చిష్టం. మాతాజీ ఈ మూడు, ఉచ్చిష్టం. ఉచ్చిష్టం. ఆ మూడు ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళు భక్తిలో పురోగతి చెందుతారు. ఎవరికి దొరికితే వాళ్ళందరూ కూడా భక్తిలో పురోగతి చెందుతారు.
ఇది సాధారణమైన విషయం కాదండి. బై ద మెర్సీ ఆఫ్ గురు మహారాజ్ మాకు కూడా మొన్న వెళ్ళినప్పుడు గురు మహారాజ్ యొక్క ఉచ్చిష్టము పాదధూళి దొరికాయి. ఎస్ మాతాజీ, చాలా హరి అద్భుతమైన శ్రీదేవి మాతాజీ హరి వాళ్ళు మాతాజీ. అసలు చాలా అనుకోలేదు చాలా ఆనందం అనిపించింది దొరుకుతుందని. మాతాజీ. చాలా ఆనందపడిపోయారు శ్రీదేవి మాతాజీ. సునీత మాతాజీ వాళ్ళు చెప్పి దాన్ని చాలా ఆనందపడిపోయారు మాతాజీ. మేము ఆ స్వర్గానికి వెళ్ళి వచ్చినట్టు ఉంది మాతాజీ. స్వర్గానికి వెళ్ళి వచ్చినట్టుందంట. ఆయన ఆ, ఆయన పాదాల యొక్క చరణామృతాన్ని శిష్యులందరూ తాకారంట. చరణామృతాన్ని తీసుకుని వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారనమాట. అది భక్తుల యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. శుద్ధ భక్తుల యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుంది, కొంతమంది ఏం చేస్తారంటే అహంకారంతో పొగరుగా ఉంటారనమాట. ఒక అడ్వకేట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన స్మోకింగ్ చేస్తూ ఉన్నాడంట. స్మోకింగ్ చేస్తూ ఉంటే ఆయన చెప్పారు ఒక మాట, నువ్వు ఇప్పుడు స్మోకింగ్ ఆపాలి. స్మోకింగ్ ఆపమంటే ఆయన ఏం చేశాడు, ఈ స్మోకింగ్ అనేది నాకు అలవాటండి, నేను ఆపలేను అని ఆయన ముందే తాగేశాడు అనమాట మొత్తం సిగరెట్. ఆ నెక్స్ట్ డేనే కలరా వచ్చి ఆయన మరణించాడంట. శుద్ధ భక్తుల యొక్క మాటకి ఎప్పుడు కూడా మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఆయనకు అప్పుడు చెప్పారు అంటే ఆపమని, దాని వెనకాల ఖచ్చితంగా ఒక నిగూఢమైన విషయం ఉంటుంది. అది మనకు అర్థమైనా కాకపోయినా వాళ్ళు చెప్పింది ఆచరించాలి. ఆచరించకపోతే అడ్వకేట్ కి పట్టిన పరిస్థితే ఎవరికైనా రావచ్చు. అలా ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారంట. చాలా మంది కలిసి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అక్కడికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ సభ మీద కూడా చాలా మంది ఉన్నారంట, కింద కూడా చాలా మంది వినడానికి భక్తులు చాలా మంది వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే ఆ సభలోకి ముందుగా వెళ్ళారో ఆయన వెళ్ళగానే దండవత్ ప్రణామం చేశారంట. చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈయన ఏమిటి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, అందరు సభలో చాలా మంది ఉన్నారు, అక్కడ వినడానికి చాలా మంది భక్తులు వచ్చారు, అసలు ఎవరికి ఈయన దండవత్ ప్రణామం చేశారు ఇంత మందిలో ఇక్కడ అని వాళ్ళకి తెలియలేదంట. తెలియకపోయినా సరే ఇంత వినయం, ఇంత గొప్ప భక్తుడు ఈయన, ఇంత గొప్పవాడు ఆచార్యుడు, ఎలా అసలు దండవత్ ప్రణామం చేశారు ఇప్పుడు అని ఆయన యొక్క వినయానికి అందరూ ఆశ్చర్యపోయారట, మెచ్చుకున్నారంట. అలా ఆయన ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారు క్లాస్ ఇవ్వడానికి. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కృష్ణ కథ చెప్తూ ఉంటే మధ్యలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తుంటే ఆయన చెప్పారు, నువ్వు ప్రశ్న క్లాస్ అయిపోయిన తర్వాత అడుగు, క్లాస్ మధ్యలో వద్దు, క్లాస్ అయిపోయిన తర్వాత అడగండి. సరే, క్లాస్ మొత్తం ఆయన ముగించిన తర్వాత ఆయన అడిగారనమాట, ఇందాక నువ్వు ప్రశ్న వేశావు కదా, ఇప్పుడు ఆ ప్రశ్న ఏమిటో చెప్పు అంటే ఆయన ఏమన్నారంటే, ఆలోచించి ఒక నిమిషము, నేను ప్రశ్న మర్చిపోయాను అన్నారంట. వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏమన్నారంటే, మరిచిపోయేటటువంటి ప్రశ్న అడగాలనుకున్నావు నన్ను అంటే నీ ప్రశ్నకే విలువ లేదు. ఒకవేళ విలువ ఉన్నట్లయితే నువ్వు ఎలా మర్చిపోతావు? రూపగోస్వామి చైతన్య మహాప్రభువుని కలిసినప్పుడు వేశారు ప్రశ్న, నేను ఏమిటి, నా అస్తిత్వం ఏమిటి, భగవంతుడు ఎవరు, ఎలా భగవంతుడిని చేరుకోవాలి, ఆయనకి భగవంతుడికి ఉన్న సంబంధం గురించి ప్రశ్న వేశారు. అటువంటి ప్రశ్నలు, అవసరమైన ప్రశ్నలు ఎవరు కూడా మర్చిపోరు. నువ్వు ఎంతో అనవసరమైన ప్రశ్న ఆలోచించావు కాబట్టి నీకు గుర్తు లేకుండా పోయిందని అక్కడే ఆయనకి క్లాస్ తీసుకున్నారు అనమాట. అంటే ఎవరైనా గొప్పవాళ్ళని, శుద్ధ భక్తులు ప్రశ్న వేస్తే కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు అని తెలుసుకున్నారు అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడికి వచ్చిన ఇద్దరు మాతాజీలు, కొంతమంది మాతాజీలు వెళ్ళి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పాదాలకి పువ్వులని సమర్పించి ఆయన పాద పద్మాలకి ఆయనని ఆశీర్వదించమని అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు, అమ్మ నేనంత గొప్పవాణ్ణి కాదు మీ యొక్క పూజని స్వీకరించడానికి అని ఆయన చెప్తూ ఉంటే ఆయన వినయం చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఇంత గొప్ప ఆచార్యుడు నేను అర్హుణ్ణి కాను అని చెప్తున్నారేంటి అని ఆ మాతాజీలందరూ కూడా, వాళ్ళందరి మనసు కూడా ఆయన యొక్క వినయం చూసి కరిగిపోయిందంట. అంత గొప్ప వాళ్ళు ఉంటారా అని. ఆ తర్వాత ఆయన అక్కడ ప్రోగ్రాం అయిపోయింది, ఇంకా ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాము, ఆయనకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు పేరంటే కుంజ బిహారీ ప్రభు. ఆ కుంజ బిహారీ ప్రభుతోని ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తూ ఉన్నారు అంటే, నయన మంజని గురించి చెప్తూ ఉన్నారు.
నయనమంజరి ఎవరు? నయనమంజరి స్వయంగా ఎవరు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్వయంగా శ్రీమతి రాధారాణి ఎంతో అందంగా ఉంటారు. అందులో ఆవిడ యొక్క ముఖం ఎంతో ప్రత్యేకమైంది. ఎంతో అందమైన ఆమె ముఖంలో ఇంకా అందమైనవి ఆమె కళ్ళు. ఆమె కళ్ళకి కింద ఎంతో అందమైన ఆ కంటి చూపు అన్నమాట. ఆమె చూపు కూడా ఎంతో అందంగా ఉంటుంది. అటువంటి కంటి చూపు శ్రీకృష్ణ భగవాన్ని చూస్తూ ఉంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా రాధారాణ్ణి చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు చూపులు కలిసిన ప్రదేశంలో అక్కడ ఒక రూపం వచ్చింది. ఆవిడే నయన మణిమంజరి. ఆ నయన మణిమంజరే స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లాగా మన కోసం ఈ భూమి మీదకి వచ్చి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. ఇది ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఏమిటి అంటే ప్రతి దానికి కూడా మనకు ఆధ్యాత్మిక లోకంలో ప్రతి దానికి కూడా ఒక రూపం ఉంటుంది. ప్రతి దానికి రూపం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ భావాల్లోంచి కూడా రూపం అనేది తయారవుతుంది. అలా నయనమణి మంజరి ఆ రాధారాణి యొక్క పర్సనల్ సర్వెంట్ అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా నయనమణి మంజరి రాధారాణి పక్కనే ఉండి సర్వీస్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడైనా కానీ నయనమణి మంజరి లేని పక్షంలో అక్కడ విలాస మంజరి ఉండేవారంట సేవలు. అలా ఆయన నేనే నయనమణి మంజరి అని చెప్పడం లేదు, కానీ ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఈ మంజరీలు గోపీలు ఎలా ఉంటారంటే ఈ మంజరీలకి స్వయంగా రాధారాణి యొక్క సేవకులు, వాళ్ళందరూ కూడా రాధారాణి యొక్క సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కృష్ణుడితో ఇండిపెండెంట్ గా డైరెక్ట్ గా ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. కేవలం రాధారాణి ద్వారానే వాళ్ళు కృష్ణుడిని చేరుకుంటారనమాట. కేవలం రాధారాణి ద్వారానే ఆయనకు సేవలు అందించేది. డైరెక్ట్ గా ఎటువంటి సేవ చెయ్యరు. కానీ గోపీలు ఎలా ఉంటారు అంటే గోపీలు రాధారాణికి సేవ చేస్తూ ఉంటారు, ఎంతో సన్నిహితంగా ఉంటారు, స్నేహంగా ఉంటారు. కానీ ఈ మంజరీలకు మాత్రం కేవలం దాస్యభావం, కేవలం సేవాభావం మాత్రమే ఉంటుంది. అది తప్ప కృష్ణుడితోని డైరెక్ట్ రిలేషన్షిప్ ఏది కూడా ఉండదు. అలా గోపీలు మంజరీలు. ఈ మంజరీలలో రూపమంజరి ఎవరు అంటే ఆయనే రూప గోస్వామి. మంజరీలో అందరికీ కూడా హెడ్ రూపమంజరి. నయనమణి మంజరి, వీళ్ళందరు మంజరీలంతా కూడా రాధారాణి యొక్క సేవకులే, కానీ హెడ్ రూపమంజరి. నయనమణి మంజరి కూడా రాధారాణి యొక్క పర్సనల్ సర్వెంట్, ఎంతో ప్రియమైన సేవకురాలు. తర్వాత ఆయనకి ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు నైట్ ఒక కళ వచ్చింది కుంజబిహారి ప్రభుకి. అందులో ఆయనకు అర్థమైపోయింది అనమాట. ఆ కళలో ఈ నయనమణి మంజరి ఎవరో కాదు, స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులే అని ఆయనకి తెలిసి తర్వాత ఉదయం వచ్చిన తర్వాత చెప్పారనమాట. ఏం చెప్పారంటే నాకు అర్థమైపోయింది, నాకు కళ వచ్చింది, మీరే నయనమణి మంజరి అంటే. ఆయన గట్టిగా నవ్వారంట. గట్టిగా నవ్వి నవ్వుతూనే ఉన్నారంట, సిగ్గుపడుతున్నారంట, నవ్వుతూ ఉన్నారంటే సిగ్గుపడుతున్నారంట. శిష్యులందరూ అనుకున్నారు ఎప్పుడు కూడా మా గురువు గారు ఇలా లేరే, ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉన్నారు, అందరికీ అర్థమైపోయింది ఆయనే నా నయనమణి మంజరి అని. అలా ఆయన ఎలా ఉంటారంటే ఇప్పుడు మనము చైతన్య కృష్ణుడి యొక్క లీలలో ఈ ఎవరైతే భగవంతుడి యొక్క నిత్య పార్షదులు ఉంటారో వీళ్ళందరూ కూడా కృష్ణుడి లీలలోనేమో స్త్రీల రూపంలో ఉంటారు, మరియు చైతన్య మహాప్రభు యొక్క లీలలోనేమో పురుషులుగా ఉంటారు. వాళ్లే నిత్య సిద్ధ భక్తులే కృష్ణ లీలలో స్త్రీలుగా, మరియు చైతన్య మహాప్రభు లీలలోనేమో పురుషులుగా ఉంటారనమాట. ఆ రూపంలో వాళ్ళు ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. అయితే విలాప కుసుమాంజలి అని, ఆ విలాప కుసుమాంజలి ఏమిటి అంటే ఆ పూర్తిగా ఎవరైతే ఇది గోపి భావాన్ని తెలియజేస్తుంది అనమాట. రాధారాణి గోపికలకి కృష్ణుడి మీద ఉన్న ప్రేమ భావాన్ని తెలియజేస్తుంది. ఎంతగా వాళ్ళు కృష్ణుడిని ప్రేమించేవారని. అలా ఒకరోజు ఆయన విలాప కుసుమాంజలి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్టసీలో ఆయన ఎంత ఎక్స్టసీ వచ్చిందంటే ఆ చైర్ లోంచి కింద పడిపోయారంట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు.
అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు కూడా వాళ్ళు ఆలోచించేవారు, ఎవరైనా ఈ క్లాస్ వినడానికి ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారా లేరని. ఎవరైనా అర్హత లేని వాళ్ళు ఉంటే వాళ్ళని విననిచ్చేవారు కాదనమాట. అర్హత ఉన్న వాళ్ళని మాత్రమే విననిచ్చేవారు. అలా చెప్తూ ఉంటే ఒక వ్యక్తి అడిగాడంట, అసలు కృష్ణుడు ఎందుకు రాసలీలలో రాధారాణ్ణి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? అప్పుడు ఆయన చెప్పారంట, అయితే ఎందుకు కృష్ణుడు వదిలేసి వెళ్ళిపోయాడో తెలుసుకునే అర్హత, వినే అర్హత నీకు ఉందా అని అడిగారంట. ఎవరికైతే అలా అడిగారో ఇంకా చెప్పడానికి వాళ్ళకి మాట్లాడడానికి అర్హత లేదు. ఎవరు ఏం మాట్లాడలేదు. ఎవరికైతే అర్హత ఉందో దేనికైనా వాళ్ళకి సమాధానం చెప్పేవారు. అర్హత లేని వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగినా కానీ ఆయన సమాధానం చెప్పేవారు కాదు. ఇప్పుడు ఆయన ఒక సమాధానం కూడా కొంతమంది శిష్యులకి చెప్పారు. ఎందుకు వెళ్ళారు కృష్ణుడు రాసలీలలో రాధారాణ్ణి వదిలేసి అంటే, అసలు ఎంత భక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఆమె యొక్క ప్రేమ యొక్క లోతుని తెలుసుకోవడం కోసము అలా వదిలేసి వెళ్ళారంట. అది అది ఈ ఈ విషయాలన్నీ వినాలన్నా, అర్థం చేసుకోవాలన్నా అందరికి అర్హత ఉండదు. వాళ్ళ భక్తి శ్రద్ధ ఉంటేనే అర్హత వస్తుంది. లేని వాళ్ళు ఆ విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు, తప్పుగా భావిస్తూ ఉంటారు, దాన్ని అర్థం చేసుకోరు. అందుకని అందరికి అర్హత లేని వాళ్ళకి అందుకే మనం 10th క్యాంటో చదవకూడదు, వినకూడదు అని చెప్తాం. ఇంకా ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని. ఏమంటున్నారంటే, నాకు తెలుసు ఎవరైతే లక్ష్మీదేవి తెలుసు కృష్ణుడికి విష్ణుకి సేవ చేస్తుందని, కానీ ఈ రాధారాణి ఎవరు? అది ఒక కాల్పనిక క్యారెక్టర్, అంటే కాల్పనిక పాత్ర, అసలు ఆవిడ లేనే లేదు అని. అది వినగానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల కంట ఆ కళ్ళు తిరిగిపోయాయంట. కళ్ళు తిరిగి అసలు ఏం మాట్లాడలేక పడిపోయారంట. కళ్ళు తిరిగి పడిపోయారు. అంటే ఇలాంటి ప్రశ్న ఆయన ముందుల రాధారాణి గురించి ఆ విధంగా అనేలోపు ఆయన తట్టుకోలేకపోయారనమాట. అలా ఆయనకి చాలా కోపం వచ్చింది. ఏమంటారంటే, ఆ తర్వాత ఆయన కోపం వస్తే ఆయన శిష్యులకి అర్థమైపోయింది. వాళ్ళ గురువు గారిని లేపారు. తర్వాత వీళ్ళ ఒక సీనియర్ శిష్యులు వచ్చి ఆయనకి ఆ మంచిగా కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారన్నమాట. అందరూ కూడా ఆయన శిష్యులందరూ కూడా ఫిలాసఫికల్ గా చాలా తత్వపరంగా ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళే. జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయనకు వచ్చి అందరు కూడా శిష్యులకు సరైన సమాధానాన్ని చెప్పారు. ఎంత కోపం వచ్చిందంటే, ఎవరైనా సరే రాధారాణ్ణి విమర్శించినా, ఒక చిన్న మాట అన్నా కూడా ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్వయంగా ఆయన రాధారాణి యొక్క భక్తుడు, రాధారాణి యొక్క సేవకుడు. శ్రీమద్ భాగవతం క్లాసు వింటే ఆయన ఒక మాట చెప్పారనమాట. శ్రీమద్ భాగవతం క్లాసు ఈ రోజు విన్నారా? ఎవరైనా వస్తారా? ఎవరైనా వచ్చినా సరే విన్నా సరే ఆయన తర్వాత చెప్పేవారనమాట, ఈ భాగవతం క్లాస్ విని మీరు ఏం నేర్చుకున్నారు? ప్రశ్న మీకు కూడా మాతాజీ. భాగవతం క్లాస్ విని మీరు ఏం నేర్చుకుంటున్నారు? భక్తి సిద్ధాంత మాతాజీ సరస్వతి భాగవతం ఠాకూర్. భాగవతం క్లాస్ వింటే మాతాజీ శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ జీవితంలో ఏ విధంగా భక్తిని చేస్తారు, వాళ్ళ ఇంద్రియాలు ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు, అవన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాం మాతాజీ. కృష్ణుడి యొక్క లీలలు తెలుసుకోగలుగుతున్నాం మాతాజీ. కృష్ణుడికి ఎలా భక్తి చెయ్యాలి, కృష్ణుడికి కృష్ణ సేవ భక్తి ఎలా అంటే ఏంటి, చేయాలి, భగవంతుడు ఎలా ఆచరించారు. ఇంకా మాతాజీ ఇంకేమైనా ప్రశ్నలు ఇంకా ఉన్నాయా? ఆన్సర్స్ ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది మాతాజీ. భగవంతుడికి భక్తులు ఎలా సేవ చేయాలనేది, భక్తి ఎలా చేయాలి అన్నది భగవంతుని యొక్క భక్తులు చేసి భక్తుల పట్ల చూపించింది భగవంతుడు ఎలా ప్రవర్తించాలో భాగవత కూడా కథలు మాతాజీ. భక్తులు భగవంతుడికి భక్తి చేసి ఎలా దేవుడి దగ్గర బ్యాక్ టు గాడ్ హెడ్ కి ఎలా వెళ్ళారు. మనకి భగవంతుడిని వాటి ఆ కథలు చేరుకోవాలంటే ఉంటే మనం ఇన్స్పైర్ అవుతాం కాబట్టి పద్ధతి ఏంటి, భాగవతం గురు బాగా పరంపరని మనం ఎంత ఆశ్రయించాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసు. ఆ లీలల శుద్ధ ద్వారా భక్తులు ఎలా జీవించాలో మన కల్మషాలు ఎలా పోగొట్టుకోవాలి, ఆ భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. ఏ విధంగా శుద్ధ భక్తుల గురువుని యొక్క సేవించాలి. ఓకే ఓకే మాతాజీ. ఆ శుద్ధ భక్తుల యొక్క జీవితాన్ని విన్నప్పుడు మనం కూడా కనీసం వాళ్ళని చూసి కొంతైనా మనం ప్రయత్నం చేయాలి, మారే ప్రయత్నం చేయాలి అని అర్థమవుతుంది మాతాజీ. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్పారో తెలుసా మాతాజీ? ఎవరైతే భాగవతం వింటారో
వాళ్ళు రాధారాణి యొక్క ఆ ఎలా అంటే రాధారాణి యొక్క భక్తులు సేవకులు అయిపోవాలంటే ఎలా అంటే ఇప్పుడు ఆ ఎవరినైనా సరే మనం కొనేసుకున్నాం అనుకోండి, ఏముంటుంది? ఏ మనిషినైనా ఏ వస్తువునైనా ఒక వస్తువుని మనం కొన్నాం అనుకోండి, ఒక వ్యక్తిని కొనేసాం, ఏం జరుగుతుంది? మన వాళ్ళ మీద మన సొంతం హక్కు అవుతుంది. ఉంటుంది మాతాజీ, వాళ్ళ మీద మన హక్కు ఉంటుంది. పూర్తి హక్కులు ఉంటాయి 100% మాతాజీ. ఇంకా వాళ్ళకి సేవకులు అయిపోతారు, వాళ్ళు దాసులు అయిపోతారు. అలా మనం రాధారాణి యొక్క దాసులం అయిపోవాలి. ఎవరైతే ఈ భావన రాదో భాగవతం చదివినా విన్నా కానీ అటువంటి వాళ్ళు భాగవతం చదవడం వినడం వృధా అని చెప్పారనమాట. అయ్యో, మాలో ఎవరు చెప్పలే ఒక్కళ్ళం కూడా ఆ మాట. అంటే ఆయనకి ఎంత ఎంత భక్తి అంటే ఎంత ప్రియం అంటే రాధారాణి అంటే గౌడీయ వైష్ణవులు ఎవరైనా సరే. ఎవరు భక్తులు మాతాజీ గౌడీయ వైష్ణవులు? కృష్ణ భక్తులు మాతాజీ. గౌడీయ రాధారాణి వైష్ణవులు ఎవరు? రాధారాణి భక్తులు రాధాకృష్ణ భక్తులు రాధారాణి యొక్క మాతాజీ. భక్తులు ఎస్ మాతాజీ. రాధారాణి గౌడీయ వైష్ణవులు రాధారాణి భక్తులు. రాధారాణికి కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడిని పూజిస్తాం. అర్థమైందా మాతాజీ? గౌడీయ వైష్ణవులు శ్రీమతి రాధారాణి భక్తులు. ఎస్ మాతాజీ. ఆ విధంగా ఆయన భాగవతం చెప్పిన తర్వాత అసలు ఏం తెలుసుకోవాలి? ఏదైనా కానీ మనం ఒకటి చదివినా సరే విన్నా సరే దాంట్లోంచి ఏం తెలుసుకుంటున్నాము అనేది ముఖ్యం. ఊరికే గుడ్డిగా నేను చదివాను, నేను విన్నాను, ఈ రోజు నాది చాప్టర్ అయిపోయింది, ఈ శ్లోకాలన్నీ మేము డిస్కస్ చేశాము, కానీ అసలు ఈ శ్లోకాలలో నిగూఢమైన అర్థం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు కృష్ణుడు మనకి అనేది తెలుసుకుంటేనే మనకి దాని గురించి ఏమైనా లాభం వస్తుంది. మెయిన్ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేది తెలుసుకోవాలి అంటే కేవలం ఆయన భక్తుల ద్వారానే తెలుసుకోగలం. అందుకని ఆచార్యుల మూడేమిటి, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ శ్లోకం ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి, ఈ భాష్యంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇక్కడ చెప్పిన విషయం ఏమిటి, ఈ భాష్యంలో మనకేం చెప్తున్నారు. కొన్నిసార్లు పొంతనే అనిపించదు, కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 1-2 సార్లు చదివితే మనకి ఎందుకు చెప్పారు ప్రభుపాదుల వారి ఈ భాష్యంలో ఈ విధంగా అనేది అర్థమవుతుంది అనమాట. వాళ్ళ మూడ్ అనేది 100% కృష్ణ మూడ్, కృష్ణ యొక్క భావం ఏమిటో అదే ప్రభుపాదుల వారు మెన్షన్ చేస్తారు. ఎక్కువగా ప్రభుపాదుల వారు ఏం చేసేవాళ్ళు అంటే ఆయన పుస్తకాలే చదువుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి చదివి నవ్వుతూ ఉండేవారంట. కొన్నిసార్లు ఏమో ఇక్కడ ఇలా నేను ఎలా రాశాను అని ఆశ్చర్యపోయేవారట. అంటే ఏమిటి అంటే 100% శ్రీకృష్ణ భగవానుడే ఆయన చేత రాయించారు అని ఆయన నమ్మేవారు, బలంగా నమ్మేవారు. అందుకని ఏం చెప్పేవారు ప్రభుపాదుల వారు, ఒకటే ఎన్నిసార్లు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ ఫైనల్ గా ఏం చెప్పేవారంటే నా పుస్తకాలని చదువు. ఏ శిష్యుడికైనా అదే చెప్పేవారు. గురు మహారాజ్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మొన్న మేము మధురై వెళ్తే అసలు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ఎలా చదవాలి అని భక్తి వినోద్ మహారాజు ఒక 30 hours to 45 minutes క్లాస్ తీసుకున్నారు. ఎలా చదవాలి, ఏ భావంతో చదవాలి, ఏ మూడ్తో చదవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేది. అంటే 100% భక్తిలో పురోగతి చెందాలి అంటే శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు మస్ట్ అండ్ షుడ్ మనం అందరం కూడా చదవాలి. అది కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోని, ఈ రోజు చదువుతాను, రేపు మానేస్తాను, మళ్ళీ ఎల్లుండి చదువుతాను, ఒక రోజు పావు గంట చదువుతాను, ఒక రోజు అరగంట చదువుతాను, అలా కాదు. ప్రతిరోజు ఖచ్చితంగా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి. అప్పుడే మనం భక్తిలో పురోగతి చెందుతాం, లేకపోతే భక్తిలో పురోగతి అనేది జీరో. అది మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే ఆయన రాధారాణి ఎవరో కాల్పనికుడు అనేలోపు ఆయనకి ఏమనిపించింది, ఆయన తట్టుకోలేకపోయారు, ఆయన ఫెయింట్ అయ్యారని చెప్పుకున్నాగా. తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఆయనకి బుద్ధి చెప్పారు. తర్వాత ఆయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన రాధారాణి గురించి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభించారు. అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు, ఆయనకి కళ్ళలోంచి నీళ్లు ఆగడం లేదనమాట. అలా కళ్ళ నుంచి నీరు ధారగా కారిపోతూనే ఉంది. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ అలా మొత్తము ఆయన డ్రెస్ అంతా వెట్ అయిపోయిందంట, తడిచిపోయిందంట. అంతగా ఎక్స్టసీ వచ్చి తర్వాత ఆయన ఎంతో ఆ ఆనందంతోని ఆయన ఏం చేశారు ఆ ఎక్స్టసీలో అంటే అసలు నోట్లోంచి మాటలు రాలేదంట. ఆయనకు అంత ఇష్టం శ్రీమతి రాధారాణి అంటే. ఎందుకంటే స్వయంగా ఆమె సేవకురాలు, ఆయన నయనమణి మంజరిగా ఆయన సేవకురాలు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా చాలా ఇష్టం అనమాట. కొన్నిసార్లు అంతమంది గొప్ప శుద్ధ భక్తుల్ని చూసి కూడా కొంతమంది ఏమనుకుంటారంటే
సాధారణమైన వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ గొప్పతనం తెలుసుకోవాలి అంటే ముందు తెలుసుకోవడానికి మనకు కూడా అర్హత ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు ఒక గొప్ప సైంటిస్ట్, ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిన సైంటిస్ట్ మన ముందు దగ్గరకు వచ్చి మన ముందు వచ్చి మనతో మాట్లాడినా కానీ ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క తెలివితేటలు మనకు అర్థమవుతాయా? ఆవు అర్థం మాతాజీ అవ్వదు. హరే కృష్ణ ఆవు. ఆయనకి ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఆయన ఏం కనిపెట్టాడు, ఆయనకి ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఆ ఫార్ములా ఏంటి చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు ఆ విషయంలో జ్ఞానం లేదు. అలాగే శుద్ధ భక్తులు మన కళ్ళ ముందే తిరుగుతున్నా గానీ వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కాదు. ఎందుకంటే మనలో కూడా అంత భక్తి ఉండాలి వాళ్ళ భక్తిని అర్థం చేసుకోవడానికి. లేని వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఏం చేస్తారు, ఆయనకి హెర్నియా ఉంది, నాకు హెర్నియా ఉంది. ఆయన నాలాగే 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, ఉదయం లేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, నైట్ పడుకుంటున్నాడు, ఆయన కూడా కోపం వస్తే అరుస్తున్నాడు. అందుకే ఆయన నేను ఒకటే అని ఎవరైతే శుద్ధ భక్తుల గురించి వాళ్ళు ఆలోచిస్తారో వాళ్ళు పరమ మూర్ఖులు. నీ జ్ఞానం అంతే ఉంది, నీ నీకు మెర్సీ కూడా అంతే, నీ సుకృతి అంతే ఉంది. ఎవరైతే శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకోకుండా ఉంటారో వాళ్ళ వాళ్ళ వల్ల వీళ్ళకి ఏ ఫలితము ఉండదు. ఇప్పుడు మా గురు మహారాజుని చూస్తే కూడా చాలా మంది అనవచ్చు, ఆయన అంత గొప్పవాడు అంత గొప్పవాడు ఆచార్యులు అయితే ఎందుకు ఆయన ఆరోగ్యం అలా ఉంది అని ఎవరైనా అనవచ్చు. అందరికి సామాన్యంగా వృద్ధులు కాగానే ఆరోగ్యం బాగుండదు, అలానే ఆ మా గురు మహారాజు కూడా ఆరోగ్యం బాగాలేదేమో అలా అనుకోవచ్చు. కానీ సాధారణంగా వృద్ధులైనప్పుడు వచ్చే వాళ్ళ అనారోగ్యము ఆయన అనారోగ్యం ఒకటి కాదు, అది పూర్తిగా భిన్నం, ప్రత్యేకం. ఇప్పుడు మన గురు మహారాజు గురించి ఎన్నిసార్లు హారోస్కోప్ ఉంటుంది కదండి, అది ఏమిటి, జాతక చక్రం చూస్తే ఎవ్వరు చూసినా కానీ ఒకటే చెప్పేవారు అనమాట. ఈయన ఇప్పుడు తీసుకునే ప్రతి క్షణము కూడా ఈయనకి ఎక్స్ట్రాగా ఇవ్వబడింది. యాక్చువల్ గా ఈయనకు ఆయుష్ ఎప్పుడో పూర్తయింది, ఇప్పుడు తీసుకునే ప్రతి శ్వాస కూడా ఆయనకి ఎక్స్ట్రాగా ఇవ్వబడింది. ఆ మొన్న క్లాస్ లో విన్నాను మాతాజీ చెప్తున్నారు, కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే గురు మహారాజు కంట అది హెల్త్ బాగాలేనప్పుడు చాలా సార్లు నాకు ఈ విధంగా కల వచ్చింది అని చెప్తున్నారు అనమాట. ఆ కలలో ఏమిటి అంటే ఆయన ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళారు. ఆ ఆధ్యాత్మికమైన లోకంలో ఎంతో మంది ఆధ్యాత్మిక వాసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసలు ఆ ప్రదేశం ఏది భౌతికమైన ప్రదేశం కాదు, ఆధ్యాత్మిక లోకంలో ఆధ్యాత్మిక వాసులు అందరూ కూడా ఉన్నారు, కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఆ కృష్ణుడికి సేవ చేసే ప్రదేశంలో అక్కడ ఉంటే అందరూ కూడా ఆయన ఆహ్వానిస్తున్నారనమాట, మీరు రండి మీరు రండి అని. కానీ ఆయన వెళ్ళలేదు. ఇంకొకసారి ఇంకొక కళ చెప్పారనమాట, ఏమిటి, ఆధ్యాత్మిక ధామంలో ఆయన యొక్క గురు సోదరులు అందరూ కూడా ఉండి అందరూ కూడా గురు మహారాజుని ఆహ్వానిస్తున్నారు, ఇంకా నువ్వు కూడా వచ్చే, ఇంకెన్ని రోజులు ఉంటావు అక్కడ, ఇంకెన్ని రోజులు కష్టపడతావు, నువ్వు కూడా వచ్చే అని పిలుస్తున్నారంట అందరు గురు సోదరులు కూడా. అప్పుడు ఆయన చెప్పారు, నాకు నా గురువు గారు ఇచ్చినది నేను ఇంకా బాధ్యత ఇంకా పూర్తి చేయలేదండి, పూర్తిగా నేను ఇంకొంతకాలం సేవ చేసి వస్తాను అని చెప్పారనమాట. ఆ గురు మహారాజే నాకు ఇలాంటి కళలు వచ్చాయి అని చెప్పారు. అంటే వాళ్ళని చూసి మనం సామాన్యులు అని అనుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు సామాన్యులు కాదు. మనం లాస్ట్ వీక్ ఇంతకు ముందు చెప్పుకున్నాం, నేను ఇది థ్రోబ్యాక్ థర్స్డేలో విన్నాను అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, శ్రీలంక టెంపుల్ ప్రెసిడెంట్. ఇప్పుడు కాదు, ఇది చాలా కాలం క్రితం జరిగింది. అయితే అటు శ్రీలంకలో ఏం జరిగింది అంటే కొంతమంది ఆ గ్రూప్స్ ఉన్నాయి, హిందువుల గ్రూప్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలన్నీ ఫాలో అవుతున్నారు. కొంతమంది శివ భక్తులు ఉన్నారు, కొంతమంది ఏమో ఇంకా వేరే సిద్ధాంతాలని, అలా మొత్తం మీద హిందూ సమాజం ఒకటి ఉంది. ఆ హిందూ సమాజం వాళ్ళు ఇస్కాన్ వాళ్ళని ఎలో చేయడం లేదు, వాళ్ళు ఒప్పుకోవడం లేదు వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి. అయితే ఏం చేశారు, వాళ్ళతో ఎలా అయినా మాట్లాడాలి, ఒప్పించాలి, అది ఎలా చేయాలో ఆయనకు అర్థం కావడం లేదు. అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు ఒకసారి జగన్నాథ రథయాత్ర జరిగిందనమాట. జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు గురు మహారాజ్ కూడా అక్కడికి వస్తున్నారు. గురు మహారాజ్ ఒక మాట చెప్పారు, మీరు అక్కడికి ఆ సభకి అతన్ని కూడా ఆహ్వానించండి. ఆ హిందువులందరికీ ఒక అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆ ప్రెసిడెంట్ మీరు ఆహ్వానించండి. అయితే ఆయన్ని ఆహ్వానించారు. ఎప్పుడైతే ఈ మన ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ గురు మహారాజ్ అక్కడికి వెళ్ళారో, వెళ్లే లోపు అందరు అక్కడ ఉన్నారు, ఆ హిందువుల ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉన్నారు.
ఉంటే అప్పుడు వెళ్ళగానే ఎంతో మంది వేల మంది ఉన్నారంటే జగన్నాథ రథయాత్రలో. అంతమంది కూడా కలిసి, ఇది జరిగింది మలేషియాలోనండి, అంతమంది కూడా ఒకేసారి గురు మహారాజుని చూడగానే అందరూ రోడ్డు మీద పడుకొని దండవత్ ప్రణామం చేశారు. చేయగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆయన ఒక మాట చెప్పారనమాట. నేను ఇంతవరకు కూడా నా జీవితంలో ఒక గురువుకి ఇంత విలువ ఇవ్వడం అనేది ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి ఇంకా సంతోషంగా మన వాళ్ళని ఎప్పుడు కూడా ఇస్కాన్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, ఇంకా వాళ్ళకి సపోర్ట్ కూడా చేశాడనమాట. ఆయన స్వతహాగా ఎంతో సంతోషంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. అంతకు ముందు ఊరికే ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నం చేసేవాడు. అక్కడ గురు మహారాజ్ ఒక మాట మాట్లాడలేదు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నించలేదు. కానీ ఆయన ఆరా ఎంత ఉంది అంటే, ఆయన పవిత్రత, ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉన్నాయంటే ఆయన ఆరాని ఆయన్ని మార్చేసింది. అది పవిత్రమైన శుద్ధ భక్తుల యొక్క వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అలా ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు, వాళ్ళు అనుకోకపోయినా చేయగలరు. అంతా కృష్ణుడి ఇచ్చ. అందుకే మనలో ప్యూరిటీ ఉంటే మనని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ముందు మనము ప్యూరిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, మనకి ఫ్యామిలీలో కానీ బయట కానీ. అదంతా కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ల్యాక్ ఆఫ్ ప్యూరిటీ, మనలో పవిత్రత పెంచుకుంటే అన్ని సమస్యలు పోతాయేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలా గురు మహారాజ్ మాత్రము ప్రత్యేకము. వీళ్ళ శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ప్రత్యేకమైన వాళ్ళు ఎవరితోని కూడా సామాన్యులతో సమానం కాదు. సామాన్యులాగా బయటికి కనిపిస్తారంతే, కానీ వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు గోలోక ధామం నుంచి వచ్చారు. స్వయంగా గురు మహారాజ్ చైతన్య మహాప్రభు యొక్క నిత్య పార్షదుడు. ఆయన నిత్య పార్షదుడు ఎందుకు ఎలా వచ్చారంటే, స్వయంగా ప్రభుపాదుల వారు వెళ్ళి రిక్వెస్ట్ చేశారనమాట మహాప్రభుని. ఇప్పుడు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలంటే నేను ఒంటరిగా చేయలేను, నాకు సహాయం నాకు కావాలి, నాకు శిష్యుల్ని పంపించండి అంటే అప్పుడు గురు మహారాజుని పంపించారనమాట. అలా చైతన్య మహాప్రభు యొక్క ఆయన నిత్య పార్షదులు. ఆ సమయంలో ఏ విధంగా ఉంది అంటే, ఆ విధంగా ఆయన అంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వైష్ణవులు ఏ విధంగా ఉన్నారంటే, భక్తులు వాళ్ళ యొక్క భక్తిని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏమో కొన్ని అపసిద్ధాంతాలని పట్టుకొని ఏలాడుతూ ఉన్నారు. ఇంకొందరేమో ఎక్కువగా ప్రచారం చేయడానికి ఎవరు ఎక్కువగా సిద్ధంగా లేరు. అందుకని తత్వం అనేది ప్రచారం జరగలేదు. ఆ సమయంలో ఎలా ఉంది అంటే, ఈ బ్రహ్మ సమాజం వాళ్ళు, అంటే బ్రహ్మ సభ బ్రహ్మ సమాజంగా మారిందంట. ఆ బ్రహ్మ సమాజం వాళ్ళు ఇంకా వేరే గ్రూపులు కూడా ఉన్నాయి, అన్ని పేర్లు కూడా మెన్షన్ చేయలేదన్నమాట. అలా ఎన్నో గ్రూపులు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టమైన సిద్ధాంతాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అందులో ఎలా, కొంతమంది ఏమో పాలిటిక్స్ లోకి వెళ్తారు, కొంతమంది సమాజ సేవ చేస్తారు, కొంతమంది ఏమో మిషన్స్ నడుపుతూ ఉంటారు, మఠాలు నడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన విధంగా చేస్తూ ఇందులో ఇదే ప్రచారము, ఇదే భక్తి, ఇదే ఆధ్యాత్మికత అని దాన్ని అందరికీ ఇదే భక్తి, ఇదే ఆధ్యాత్మికత అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అసలు భక్తి లేదు, ఆధ్యాత్మికత లేదు. అందులో కేవలం వాళ్ళకి ఇష్టమైన ఆధ్యాత్మికత అనే పేరుతోని వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలా ఇండియాలో ఉన్న వాళ్ళలో చాలా మంది కూడా బుద్ధిమంతులు, అంటే ఇంటలెక్చువల్ పీపుల్ చాలా మంది ఎలా ఉన్నారంటే, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది. ఎవరైతే జ్ఞానులు ఉంటారో ఏదో ఒక జ్ఞానానికి అట్రాక్ట్ అవుతారు. అది సరి అయినదే మార్గమైనా సరి అయిన మార్గంలోకి వెళ్తారు, లేకపోతే ఏదో ఒకమైన వాళ్ళకి నచ్చిన మార్గంలోకి వెళ్తారు. కానీ ఎక్కువగా ఇంటలెక్చువల్ పీపుల్ ఏదో ఒక మార్గంలోకి వెళ్తారు. అందులో కొంతమంది ఏమో స్వాతంత్ర సంగ్రామం అని, కొంతమంది సమాజ సేవ అని, మఠాలని, పొలిటికల్ మిషన్స్ అని ఏదేదో నడుపుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి, వాళ్లకు సరి అయిన జ్ఞానాన్ని ఇవ్వాలి అని అనుకున్నారు. అనుకుని ఎలా, ఎవరినైతే బుద్ధిమంతులకు వాళ్ళు ప్రచారం చేయాలి. అలా అని ఎలా, ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రచారం చెయ్యలేదు.
ఇప్పుడు చూస్తే మనము చాలా మంది స్కూల్స్ కి యూనివర్సిటీలకి భక్తులు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి ప్రీచింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఎవ్వరి దగ్గరికి వెళ్ళి ప్రీచ్ చేయలేదు. ఆయన ఏం చేశాడు, ఆయన అనేక న్యూస్ మ్యాగజైన్స్ లో ఆయన కూడా సొంతంగా కొన్ని మ్యాగజైన్స్ నడిపిస్తూ మ్యాగజైన్స్ లో ఆర్టికల్స్ రాసేవాళ్ళు అనమాట. ఆర్టికల్ ఎలా ఉండేదంటే చదివిన వాళ్ళకి ఎవరికైనా ఈయనకి ఎంతో జ్ఞానం ఉంది, ఈయన ఎవరో కానీ ఈయనను ఒకసారి నేను వెళ్ళి కలవాలి అనుకునే విధంగా ఆయన ఆర్టికల్స్ రాసేవాళ్ళు అనమాట. ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే ఆయన లాంగ్వేజ్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండేది, ప్రెజెంటేషన్ బాగుండేది, మళ్ళీ కంటెంట్ కూడా ఒకటే చెప్పిందే చెప్పడము, పదే పదే అదే చెప్పడము, తిప్పి తిప్పి చెప్పడం అలాంటి లేదు. 100% పక్కా కంటెంట్ ఉండేది. ఆ తర్వాత దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేసి లాంగ్వేజ్ లో ఆయన తెలుసు. మనం చెప్పుకున్నాం మనకి ఇంగ్లీష్ లో ఒక డిక్షనరీలో 50 లక్షల పదాలు ఉంటే 50 లక్షల పదాలు కూడా ఆయనకి కంటతా వచ్చేవి. ఆంగ్లేయులు ఆశ్చర్యపోయేవారు ఆయన ఇంగ్లీష్ చూసి. అలా ఎవరికైతే ఆయన ప్రీచింగ్ చేస్తున్నారో, ఎవరి ఆర్టికల్ ఆయన చదువుతున్న వాళ్ళందరూ కూడా ఆయన్ని వచ్చి కలవాలనుకునే వాళ్ళంట. యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్, టీచర్స్, డాక్టర్స్, జడ్జిలు అందరూ కూడా ఆయన వచ్చి కలిసేవారు. కలిసినప్పుడు వాళ్ళందరితో కూడా వాళ్ళకి సమయం ఇచ్చి మాట్లాడేవారు. ఎవరికైతే తక్కువ జ్ఞానం ఉందో, వాళ్ళకి ఎక్కువగా జ్ఞానం లేదు అనుకుంటారో వాళ్ళకి ప్రసాదం పెట్టమనేవారు. ఆయన భక్తులకు ఇచ్చేవారు అనమాట, వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇంటలెక్చువల్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళతో కూడా మాట్లాడేవారు. మాట్లాడినప్పుడు ఆయన ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఆయనతో మాట్లాడడానికి వాళ్ళకి జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, వెళ్ళారు. కానీ వాళ్ళ ఐడియాలజీ వేరే ఉండొచ్చు, వాళ్ళ సిద్ధాంతం వేరే ఉండవచ్చు, వాళ్ళ ఉద్దేశం వేరే ఉండవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళ ఉద్దేశము, ఐడియాలజీ, సిద్ధాంతం వేరుగా ఉంటే వాళ్ళలోకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ సిద్ధాంతము వాళ్ళ ఐడియాలజీలోకి వెళ్ళి వాళ్ళకంటే కూడా 100,000% పర్ఫెక్ట్ గా వాళ్ళకంటే గొప్పగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేవాడు. ఎవరైనా కానీ ఆయనతో ఒకసారి మాట్లాడితే స్టన్ అయిపోవాల్సిందే. అలా ప్రచారాన్ని చేసేవారు అనమాట. ఎంతగా అంటే అంతగా ప్రచారం చేసేవారు. ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా భక్తులు అయిపోవాల్సిందే, అంత జ్ఞానం ఉంది ఆయనకి. అలా ప్రతి ఒక్కళ్ళు కలిసిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళకి, ఇప్పుడు కొంతమంది ఉంటారు నాస్తికులు వస్తారు, కొంతమంది కొంతమంది ఏంటారంటే, కొంతమందికి ఏమో భగవంతుడు నిరాకారవాది అని వస్తారు. ఈ నిరాకారవాదులకి అసలు వాళ్ళ ఫిలాసఫీ ఏంటో, వాళ్ళ తత్వం ఏంటో వాళ్ళకే తెలియదు. వాళ్ళ తత్వంలోకి వెళ్ళి వాళ్ళకే తత్వాన్ని నేర్పించేవారు అనమాట. మీ శాస్త్రంలో ఈ విధంగా రాసి ఉంది అని. నాస్తికులకి భగవంతుడే లేడు అనుకునే వాళ్ళకి లాజిక్ తోని చెప్పేవారు. కొంతమంది ఉంటారు అసలు శాస్త్రాన్ని నమ్మరు, వాళ్ళకి లాజిక్ తోనే ఆన్సర్ చెప్పేవారు అనమాట. ఒక వ్యక్తి వచ్చి అంటూ ఉన్నారంట, ఏమంటున్నారంటే, మీరు చెప్తూ ఉన్నారు ఇంత గొప్ప సిద్ధాంతాన్ని, కానీ మీరు మా సిద్ధాంతాన్ని ఎందుకు ఒప్పుకోవడం లేదు? మీరు ఎంతో గొప్ప ఉదారులైతే అందరినీ ఒప్పుకోవాలి కదా, మీరు మా సిద్ధాంతాన్ని ఒప్పుకోండి అని ఒక ఆయన వచ్చి అడిగారంట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, సరే మీరు గొప్ప ఉదారులు కదా, మేము చెప్పిన సిద్ధాంతాన్ని, ఆ చైతన్య మహాప్రభు టీచింగ్స్ ని మీరెందుకు ఒప్పుకోకూడదు? మీరు ఒప్పుకొని మీరు ఉదాహరణని చూపించవచ్చు కదా. అంటే ఆయన వెంటనే నోరెళ్ళ పెట్టి చూశాడు అనమాట, నాది నాకే చెప్పేశాడు అని. అయితే ఎలా చెప్పేవారంటే, ప్రభుపాదుల వారు కూడా ఇదే ఫిలాసఫీని పాటించేవారు. ఒక భక్తుడు వచ్చి ఆయనకు చెప్తూ ఉన్నారు, ఏదైనా వెళ్ళని, అన్ని దారులు ఒకటే, అందరూ భగవంతుడి దగ్గరికే చేరుకుంటారు అని. ప్రభుపాదుల వారు వాళ్ళకి చెప్పారు ఏమిటి అంటే, నిజమే, ఒక నది ఉంది, అన్ని నదులు కూడా వచ్చి సముద్రంలోనే కలుస్తున్నాయి. అయితే ఒక నది ఉంది, ఆ నది వచ్చే దారిలో ఒక పర్వతం అడ్డంగా ఉంది, అందుకని పర్వతం దాటి రాలేకపోతుంది. ఇంకొక నది ఉంది, వచ్చే దారిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అందరు కూడా వచ్చేది ఒకే దారి అంటున్నారు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అయితే ఫోర్స్ ఎలా ఉందంటే, నది యొక్క ఫోర్స్ అనేది మారిపోతూ ఉందంట. ఇంకొక నది ఉంది, అది ఏమిటి అంటే మొత్తం ఐస్ తోని నిండిపోయింది, ఆ ఐస్ మొత్తం మంచుతోని, మంచు ప్రదేశానికి వెళ్ళిపోయింది, అందుకని అది మంచుగా మారిపోయింది. ఇంకొక నది ఉంది, అది రేగిస్తానికి అంటే ఎడారికి వెళ్ళిపోయింది. అంటే ప్రదేశాలు, ఏ ప్రదేశం నుంచి వచ్చినా మనం ప్రతి నది సముద్రంలో కలవచ్చేమో, కానీ ప్రతి నది కూడా సముద్రంలో కలవడానికి ఎన్నో ఇబ్బందులు కూడా ఉండవచ్చు. అందుకని నువ్వు భక్తి అన్ని కూడా ఒకటే అనుకోకూడదు. ఎందులో అయినా, ఏ భక్తిలో మీ మార్గం తీసుకున్నా ఎన్నో రకాల ఇబ్బందులు, మనం దాటలేని ఇబ్బందులు ఉండవచ్చు. కానీ నేను చెప్పిన ఈ ఫిలాసఫీ, భక్తి యోగము, కృష్ణ భక్తి అనేది అన్నిటికంటే అతి సులువైనది, నువ్వు చాలా సులభంగా చేరుకోవచ్చు అని చెప్పారు. అంటే ఏమిటి?
ఆయన ఏం చెప్పారో అందులోంచి ఆయనకు లాజిక్ చెప్పారనమాట. బయటికి ఎక్కడికి వెళ్ళి చెప్పరు. వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచే వాళ్ళకి లాజిక్ చెప్తారు. ఆ విధంగా ఎంతో మంది, ఒక జడ్జి వచ్చాడంట. జడ్జి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు, ఏమిటి అంటే, మీరు ఎంతో బాగా హిందువుల్ని కన్వర్ట్ చేస్తున్నారు కదా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఈ విధంగానే చేస్తూ ఉన్నారు, మీరు కూడా అదే విధంగా హిందువులుగా అందరినీ మార్చేస్తున్నారా అని అడిగారనమాట. అప్పుడు ఆయన చెప్పారు, నేను నిజమే అందరు హిందువులుగా మారుతూ ఉన్నారు, కానీ నేను హిందువులుగా మార్చడం లేదు. ఏమిటి, వాళ్ళు ముస్లింలుగా క్రిస్టియన్లుగా మారుస్తున్నారు, మీరు హిందూగా మారుస్తున్నారు, ఏమిటి వాళ్ళకి మీకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, మధ్యలో ఉన్న భేదం ఏమిటి? ఆయన ఒకటి చెప్పారనమాట. ఇప్పుడు నేను ఒక మతాన్ని ప్రమోట్ చేయడానికి రాలేదు, ఒక మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదు. ఒక మతాన్ని ప్రచారం చేస్తే ఏమవుతుందంటే వేరే మతం పట్ల ఈర్ష, అసూయ, ద్వేషం ఉంటుంది, నారో మైండెడ్ థింకింగ్ ఉంటుంది. అంటే ఆ విశాలమైన ఆలోచన దృక్పథం అనేది ఉండదు. అందరి ఐడియాలజీ కూడా ఎవరు ఒప్పుకోలేరు. నేను మతాన్ని ప్రచారం చేయట్లేదు, మరి నువ్వేం ప్రచారం చేస్తున్నావు అంటే ఆయన ఒకటి చెప్పారు, ఎప్పుడు కూడా మన చెప్పే ఫిలాసఫీ అనేది ఒకటే, జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. మనమందరు ప్రతి జీవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడు, దాసుడు. అదే మన ప్రచారం. భక్తుడు దాసుడు కావడం వేరు, హిందువు కావడం వేరు. ఈ రెండిటికి మధ్యలో ఎంతో భేదం ఉందని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు అనమాట జడ్జి, మీరు చాలా బాగా చేస్తున్నారు, చెయ్యండి అని. ఇంకొక అతను వచ్చి అడుగుతున్నారు, ఏమిటి అంటే, మీరేంటి ఈ ఇంతకుముందు చెప్పాను నేను థీయిస్టిక్ ఎగ్జిబిషన్స్ అని. థీయిస్టిక్ ఎగ్జిబిషన్ లో ఏం చేసేవారంటే, ఏదైనా ఒక కథ తీసుకుంటే, గౌర కథ అయినా కృష్ణ కథ అయినా, అందులో ఒక గోడ మీదనే ఒక పెయింటింగ్స్ లాగా కాకుండా 3D పిక్చర్స్ లాగా తయారు చేసి మట్టితోని అక్కడే అతికిస్తారనమాట గోడకి. చూడగానే అక్కడ పిక్చర్ మొత్తం కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ విధంగా ఆయన ఎగ్జిబిషన్స్ పెట్టి ఎవరైతే అక్కడ ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అవుతారో వాళ్ళు ఆ ఎగ్జిబిషన్ లోంచి బయటికి వెళ్లే లోపు వాళ్ళు భక్తులుగా అయిపోతారు. వాళ్ళకు ధోతి కుర్తా వేసి పంపిస్తారనమాట. ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమిటి, ఒక అతను వచ్చి అంటే మీరు ఏం చేస్తున్నారు, అందరినీ భక్తులుగా మార్చేస్తున్నారా? ఆయన అన్నారు ఒకటే, నిజమే, అవును, అందరినీ భక్తులుగా వైష్ణవులుగా కన్వర్ట్ చేస్తున్నాం, మార్చేస్తున్నాం. నువ్వు ఒక్క 5 నిమిషాలు నీ టైం నాకి, నేను నిన్ను కూడా మార్చేస్తాను. నీ చెవులో ఒక 5 నిమిషాలు ఇవ్వు నాకు చాలు అని చెప్పారనమాట. అంటే ఏమిటి, ఆయనకి ఎంత నమ్మకము, ఎంత ప్యూరిటీ. మనకు ప్రచారం చెయ్యాలనంత బలమైన నమ్మకం ఉంటే కృష్ణుడే మనకి హెల్ప్ చేస్తాడు. మనమేమి దేనికి కూడా భయపడనవసరం లేదు. మనకి ఫిలాసఫీ ఎలా ఉండాలి, ఫిలాసఫీ మీద మనకు కొంచెం పట్టు ఉండాలి, కేవలం ఆచార్యులు చెప్పింది చెప్పినట్టుగా రిపీట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ కూడా కృష్ణుడే చూసుకుంటారనమాట. నెక్స్ట్ ఆయన ఒక్కటే విషయాన్ని చెప్పి ఈ రోజు నేను ముగిస్తాను క్లాసు. ఎక్కువగా 2 శాస్త్రాలని ఆయన ఎక్కువగా ప్రచారం చేసేవాళ్ళు. ఆ రెండిటి మీదనే ఆధారపడి ఎలా ఉండే అంటే అవి కన్వర్షన్స్ టూల్స్ గా ఉపయోగించేవాళ్ళు. టూల్స్ అంటే ఒక పనిముట్టు, కన్వర్షన్ అంటే మార్చడం. ఎవరినైనా కానీ వైష్ణవులుగా మార్చడానికి ఆ రెండిటిని కూడా సాధనంగా ఉపయోగించేవారు. అవి 2 ఏమిటి అంటే, 2 కూడా రచించింది ఎవరు అంటే భక్తి వినోద ఠాకూర్. భక్తి వినోద ఠాకూర్ రచించినటువంటి జైవ ధర్మ మరియు ఇంకొకటి చైతన్య శిక్షామృతం. చైతన్య శిక్షామృతం కొన్ని రోజుల క్రితం మా గురు మహారాజ్ కూడా చైతన్య శిక్షామృతం మీద క్లాస్ తీసుకున్నారు. చైతన్య శిక్షామృతం మరియు జైవధర్మ ఈ 2 కూడా సోల్ సైన్స్ అన్నమాట. ఇది ఏమిటో మనము ఆ ఒక ఖచ్చితంగా ఇలానే చెయ్యాలి, ఇది ఒక ఫిలాసఫీ, ఇది ఒక తత్వం అని చెప్పరు. అది ఎలా ఉంటుందంటే, అది చదివిన వాళ్ళు ఎవరైనా సరే భక్తులుగా మారిపోవాల్సిందే. అటువంటి పుస్తకాలు అన్నమాట 2 కూడా. అందులో ముఖ్యంగా ఏం చెప్పేవారంటే ఆ చైతన్య శిక్షామృతంలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక టాపిక్ వైజ్ గా ఉంటుంది. ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఒక సామాన్యుల యొక్క ఉద్దేశాల నుంచి ఒక వైష్ణవుడి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది, వైష్ణవ ఫిలాసఫీ ఏమిటి అనేది వైష్ణవ ఫిలాసఫీలోకి తీసుకుని వెళ్తారు. అది
చైతన్య శిక్షామృతమేమో దానిని ఇంగ్లీష్ లోకి అనువదించింది ఎవరు అంటే భానుస్వామి మహారాజ్. జైవ ధర్మ అనేది ఏమిటంటే ఇది ఎంతో ప్రత్యేకమైన పుస్తకం. మన భక్తి వినోద ఠాకూర్ దాదాపు 100కు పైగా పుస్తకాలు రాశారు. అందులో ఇది ఉన్నతమైన పుస్తకం అన్నమాట. ఇందులో జైవ ధర్మలో మనకి జీవ గోస్వామి రచించినటువంటి షట్ సందర్భాలు మొత్తము కూడా అర్థం కాని వాళ్ళ కోసము ఒక నావెల్ రూపంలో రచించారంట జైవ ధర్మాన్ని. ఈ జైవ ధర్మాన్ని మనకి సారభాను ప్రభు మనకి ఇంగ్లీష్ లో అనువదించారనమాట. ఈ 2 పుస్తకాలు కూడా ఇంగ్లీష్ లో మనకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కావాలంటే చదవవచ్చు. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే మనము అర్థం చేసుకోవాలి, భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం చదవడానికంటే ముందు ఇవన్నీ మనం చదవలేము, చదివిన అర్థం కావు. అందుకని ముందు ఇవి పూర్తి చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఎక్కువగా ఈ పుస్తకాలను ఎలా అంటే ఒక సైన్స్ లాగా చెప్తారు. భక్తి వినోద్ ఠాకూర్లు ఆయనకి ఎంతో నాలెడ్జ్ తెలుసు మనందరికీ. ఆయన గురించి ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఆయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏ విషయాన్నైనా మన ఎవరికి ఎలా చెప్తే మనకు అర్థమవుతుందో అలా చెప్తారు. ఇప్పుడు మన ఆచార్యులు గోస్వాములు రాసినటువంటి అన్ని పుస్తకాలను కూడా ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు భక్తి వినోద్ ఠాకూర్ రచించారు. వాటిని ఇంగ్లీష్ లో చాలా పుస్తకాలను భానుస్వామి మహారాజ్ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ మనము శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవాలి. అవి చదివిన తర్వాత సమయం ఉన్న వాళ్ళు ఈ పుస్తకాలని చదవచ్చు. ఇవి సోల్ సైన్స్, సూపర్ సోల్ అంటే ఆత్మకి పరమాత్మకి సంబంధించిన సైన్స్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఆ తరువాత మనకి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇండియాలో ప్రీచింగ్ కొనసాగిస్తూ తన ప్రీచింగ్ ని పాశ్చాత్య దేశాల్లో కూడా కొనసాగించాలి అనుకున్నారు. దానికోసం కొంతమంది శిష్యుల్ని పాశ్చాత్య దేశాలకి పంపించారు. అక్కడ ప్రచారం ఎలా జరిగింది, అక్కడ ఎటువంటి అడ్డంకుల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎలా వాటిని ఎదుర్కొని ముందుకు నడిచారు అనేది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ డివోటీస్, ఎనీ క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ ప్లీజ్ ఆస్క్. హరే కృష్ణ